నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు గెస్ట్ ఒక అడ్వకేట్ గారు, న్యాయవాది గారు, వినోద్ గారు. నమస్తే. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై గోమాత. జై గోమాత. సార్, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. నా పేరు గోరకంటి వినోద్ కుమార్. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. తెలంగాణ హైకోర్టు మరియు రంగారెడ్డి డిస్టిక్ మరియు వివిధ జిల్లాలలో ప్రాక్టీస్ చేస్తుంటాను. ఓకే. అదేవిధంగా మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి గో సంరక్షణ చేస్తున్నాము. నాకు 19 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి గోరక్ష చేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం గో సంరక్షణ చేస్తూనే ఉన్నాము. దాదాపు ఇప్పటికీ మేము ఒక 15,000 ఆవులు కాపాడడం జరిగింది. అందులో నా చిన్నతనంలో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు చాలా వరకు నేను ఆవులు ఎక్కువ కాపాడుతున్నాను అని చెప్పేసి వాళ్ళు వివిధ రకాల కేసులు ఫైల్ చేయడం జరిగింది. మా పైన చేయడం జరిగింది. అందుకోసం నా డిగ్రీ చదువుతున్న సమయంలో నా మీద కేసులు అయినంత సందర్భంగా నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేద్దామన్న ఆలోచన పోయి నాకు ఎల్ఎల్బి చేసి నా మీద ఏ విధంగా అయితే కేసులు ఫైల్ చేస్తారు, ఫాల్స్ కేసులు, అదేవిధంగా మిగతా గోరక్షకులైన జరుగుతున్న వాళ్ళపై ఫాల్స్ కేసులు ప్రశ్నించడానికి నేను ఎల్ఎల్బి చేయడం జరిగింది. దాని గురించి స్పెషల్గా కౌ ప్రొటెక్షన్స్ లాస్ అంటే ఏందో పోలీస్ వాళ్ళకి తెలియజేయాలి, అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేయాలి, ఆ చట్టాల యొక్క ఇంప్లిమెంటేషన్ చేద్దామని లా చదవడం జరిగింది. లా చదివి ఎల్ఎల్బి పూర్తి చేశాను 2020లో. తర్వాత రీసెంట్గా నేను ఎల్ఎల్ఎం కూడా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎల్ఎల్ఎంలో కూడా డిజర్టేషన్ టాపిక్ నాది కౌస్ ఇంపార్టెన్స్ అండ్ గ్లోబలైజేషన్ అనే సబ్జెక్ట్ మీద చేయడం జరిగింది. అంటే ఆవు యొక్క విశిష్టత మరియు ఆవు ఏ విధంగా పర్యావరణం రక్షిస్తుంది అనే విషయంలో రీసెర్చ్ చేసి ఆ డిజర్టేషన్ టాపిక్ నేను సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పటికీ తెలంగాణలో మేము 2020లో నాది ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత మా సీనియర్ గారు జిఎల్ నరసింహారావు గారు అని హైకోర్టు అడ్వకేట్, వారు కూడా పూర్తిగా నిస్వార్థంగా గోసేవ చేస్తుంటారు, కేసులన్నీ ఫ్రీగా ఫైట్ చేస్తుంటారు. వారి ఆధ్వర్యంలో నేను కొంచెం నేర్చుకోవడం జరిగింది ఆవు యొక్క చట్టాలు కూడా. వారి గైడ్లైన్స్తో నేను మన తెలంగాణలో ఏదైతే కేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కేస్ ప్రాపర్టీ రూల్స్ ఉంటాయి, ఆవుల యొక్క చట్టాలు, దాని మెయింటెనెన్స్ ఎవరైతే కషాయాలు కట్టియాలి, దాని గురించి 2021లో మేము తెలంగాణలో ఫస్ట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఇబ్రహీంపట్నం కోర్టు నుండి. యాక్చువల్ కేసెస్ ఏముంటాయి సార్? ఇప్పుడు మీరు గో సంరక్షణ సమితి కదా మీది. అవును. అసలు ఈ లాస్ ఏముంటాయి సార్? గోవులకు సంబంధించిన లాస్ ఏముంటాయి? దాన్ని ఎలా చేసి ప్రొటెక్ట్ చేస్తారు? మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటింది. స్వాతంత్రం వచ్చినప్పుడు మన కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 48ని ఒకటి ఆర్టికల్ 48ని పెట్టడం జరిగింది. దాంట్లో స్పెషల్గా ఏంటంటే పార్ట్ 4 అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే దాంట్లో ఏంటంటే స్టేట్స్ ఇష్యూస్ ఇవన్నీ అనమాట, సెంట్రల్కి సంబంధించడం లేకుండా స్టేట్లో వాళ్ళు రాష్ట్ర పరిధిలలో చట్టాలు దీన్ని చేయాలని చెప్పి ఉందన్నమాట. దాంట్లో ఆర్టికల్ 48ని బేస్ చేసుకొని మన దగ్గర ఆవులు మరియు ఆవు యొక్క దూడలు ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదని చట్టం చేయాలని ఉంది దాంట్లో. మీరు చూడొచ్చు, స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటింది. స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశ జనాభా 40 కోట్లు ఉండే జనాభా. ఇప్పుడు 77 సంవత్సరాలు దాటిన తర్వాత అది మనకి 130కి పైగా జనాభా పెరిగింది, మనుషుల యొక్క జనాభా. కానీ ఆవుల యొక్క సంఖ్య ఎంత ఉండే అంటే 1947వ సంవత్సరంలో దాదాపు 80 కోట్లకు పైగా సంఖ్య ఉండే. అంటే మనుషులు 40 కోట్లు అయితే ఆవుల యొక్క సంఖ్య 80 కోట్ల పైగా రెట్టింపు ఉండే, డబల్ ఉండే. అంటే ఇంటికి దాదాపు ఒక 10 ఆవులు ఉంటుండే, 20 ఆవులు ఉంటుండే. అప్పుడు దేశానికి ఒక వెన్నముక్కనే ఆవు అనమాట. ఆవు లేనిది వ్యవసాయం లేదు, ఎటువంటి ఏది కూడా చేయలేకపోతుండే అనమాట. కానీ ఈ రోజుకి మన స్వాతంత్రం వచ్చి మనుషులు పెరిగిన, టెక్నాలజీ పెరిగింది, అన్ని పెరిగినాయి. ఆవు యొక్క పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, ఆవు యొక్క ఎన్నో గో ఆధారిత ఉత్పత్తులు జరుగుతున్నాయి, వ్యవసాయం జరుగుతుంది, మెడిసిన్స్ అందుతున్నాయి. కానీ ఆవుల యొక్క సంఖ్య 80 కోట్లు వచ్చి కోటి సంఖ్యగా వచ్చింది. కోటి వరకే ఉన్నాయి ఇప్పుడు దేశంలో. ఒక కోటి కంటే తక్కువనే ఉంటాయి ఆవులు. అంటే మీరు చూడొచ్చు ఎంత మన బలహీనం అయితేనే, అంటే ప్రభుత్వాలైనా సరే కొంతమంది దాని గురించి సంబంధించిన పట్టించుకోవడం వల్ల కోటి వరకు సంఖ్యలు వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా ఆవు యొక్క విశిష్టత మనం తెలుసుకొని, అంటే ఆవుని గోమాతలాగా పూజిస్తాం కాబట్టి ఆవు యొక్క విశిష్టత తెలుసుకొని మనం ఆవు యొక్క సంఖ్యలు పెంచాలి, అదేవిధంగా పర్యావరణం పరిరక్షించుకోవాలి. దీంట్లో చట్టం పరంగా చూస్తే మనము ఆర్టికల్ 48 బేస్ చూసుకొని మన కంబైన్డ్ ఏపీ ఉండే, ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు తెలంగాణ 2014 వచ్చింది. అంత ముందుకు
1947 సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌస్ స్లాటర్ యాక్ట్ 1977 ఒక యాక్ట్ చేశారు. దాన్ని ఒక యాక్ట్ వచ్చింది మన రాష్ట్ర పరిధిలో. ఎవరెవరు రాష్ట్రాల్లో వాళ్ళు చేసుకోవాలన్నప్పుడు మన 77లో మనకు ఒక యాక్ట్ వచ్చింది. దాంట్లో సెక్షన్ 5 సెక్షన్ 6 ప్రకారం ఏంటంటే ప్రొహిబిట్స్ ద స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ కౌ కాఫ్స్ వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ బఫెలోస్. అంటే ఆవు యొక్క దూడలు అవి మగవైన కావచ్చు ఆడవైన కావచ్చు, బర్రెలు అంటే కౌ యాక్ట్లో బఫెలోస్ కూడా ఇంక్లూడ్. దీంట్లో ఇవి ఏవి కూడా స్లాటర్ చేయొద్దు, ఏవి కూడా కబేలకు పంపించొద్దు అనే చట్టం చేస్తారు క్లియర్గా. సెక్షన్ 8 ప్రకారం స్పెసిఫైడ్ టు బీ ఇన్ సర్టెన్ ప్లేసెస్ అన్నారు. అంటే చంపాలన్నా కానీ సర్టెన్ ప్లేసెస్ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ బక్రీద్ పేరు మీద ఇండ్లలో చంపుకోవడానికి మేము దాన్ని వధిస్తాము అనడము, కుర్బానీ చేస్తామని ఇల్లీగల్. యాక్ట్ 10 ప్రకారం కాగ్నిజబుల్ అఫెన్స్ ఇది. అంటే ఎక్కడైతే ఈ యాక్ట్ వైలేట్ చేస్తారో ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేసి అవన్నీ రెస్క్యూ చేసి గోశాలకు పంపాలని ఉంది ఈ యాక్ట్ ప్రకారం. కానీ ఈ యాక్ట్ ఉంది, కానీ దీంట్లో ఏంటంటే 1947 సంవత్సరంలో చట్టం వచ్చింది. అప్పుడు ఫైన్ ఏంటంటే 1000 రూపీస్ ఫైన్, 6 months జైలు శిక్ష అన్నారు. అయితే ఇప్పుడు 2025 సంవత్సరం నడుస్తుంది. అప్పుడు 1000 రూపాయల యొక్క విలువ వేరు, ఇప్పుడు ఉన్న 1000 రూపాయల యొక్క విలువ వేరు. అంటే అప్పుడు 1000 రూపాయలు అంటే ఇప్పుడు ఈ సంవత్సరానికి వచ్చేసరికి మినిమం 1 lakh ఈక్వల్. ఆ రోజులో 1000 రూపాయలు పెడితే చాలా వరకు చాలా వచ్చేటివి, అది 1,00,000 రూపాయలతో సమానం. కానీ యాక్ట్ అలానే ఉంది కానీ చట్టం ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అంటే 1977 సంవత్సరానికి ఇప్పటికీ చేంజ్ చేయాలి, కానీ ప్రభుత్వాలు తెలుసు ఇదంతా ప్రభుత్వాన్ని, కానీ చూసి చూడనట్టు నడిపిస్తున్నారు. ఈ యాక్ట్ ఉంది కానీ ఈ యాక్ట్ ప్రకారం ఎక్కడ కూడా మన ఇప్పుడు తెలంగాణ వచ్చింది 2014లో, అప్పుడు కూడా సపరేట్ తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ 1977 లాగా చేసినారు. కానీ సేమ్ యాక్ట్ ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. మనం ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఎన్నిసార్లు వేడుకున్నా వాళ్ళు చేయట్లేదు. మీరు చూడవచ్చు బక్రీద్ కూడా చాలా వరకు ఎన్నో ఆవులు, ఎద్దులు, బర్రెలు ఎన్నో స్లాటర్ చేశారు. దాదాపు 50,000 అబౌవ్ స్లాటర్ చేశారు. ఎన్ని ఉన్నాయి సార్ స్లాటర్ హౌసెస్? అంటే ఓన్లీ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి స్లాటర్ హౌసెస్? హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో 3 స్లాటర్ హౌసెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ? గవర్నమెంట్ పర్మిషన్ స్లాటర్ హౌస్ ఒకటి, బహదూర్పుర స్లాటర్ హౌస్ ఒకటి, బోయిగూడ స్లాటర్ హౌస్ ఒకటి, అంబర్పేట స్లాటర్ హౌస్. ఈ 3 స్లాటర్ హౌస్ గవర్నమెంట్ పర్మిషన్ స్లాటర్ హౌసెస్. దీంట్లో ఎటువంటి వాటిని చంపాలని ఉందంటే రూల్స్ ప్రకారము ఓన్లీ 14 ఏళ్ళు దాటిన ఎద్దు మేల్, అది కూడా అన్ఫిట్ ఫర్ అగ్రికల్చర్, అన్ఫిట్ ఫర్ బ్రీడింగ్ అనే సర్టిఫికెట్ ఇస్తే, అది కూడా పనిచేది బ్రతికే ఛాన్స్ లేదన్నప్పుడు దాన్ని చంపొచ్చు అని. హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆడ పడుకొని లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని చంపొచ్చు అని ఒక పర్మిషన్. అదైనా దున్నపోతైనా, బర్రెలు కూడా చంపడానికి లేదు, ఆవులు కూడా చంపడానికి లేదు, మగవాటి దూడలు కూడా చంపడానికి లేదు. అయితే 14 ఏళ్ళు వాటిని చంపొచ్చు, అది కూడా దున్నపోతూ ఎద్దు అనే వాటిని చంపడానికి ఉంది. కానీ అందులో జరిగేటివి ఏంటంటే డైలీ స్మాల్ కౌస్, బుల్స్, బఫెలోస్, అన్ని బులాక్స్, అన్ని చిన్నవి పెద్దవి అన్ని స్లాటర్ చేస్తున్నారు ఇల్లీగల్, అగేన్స్ట్ లా. మేము ఎన్నిసార్లు పట్టుకొని కేసెస్ ఫైల్ చేసినా కానీ పోలీస్ వాళ్ళు చూసి చూడనట్టు, మేము ఇచ్చిన కంప్లైంట్స్ కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వట్లేదు సార్. ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు. దేని గురించి అంటే ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ స్లాటర్ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది స్లాటర్ హౌస్కి. దాంట్లో ఇల్లీగల్ జరిగిందంటే పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా ఎవరి మీద చేయాలి? జిహెచ్ఎంసీ ఆఫీసర్, వెటరన్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళనే చేయాలి. మేము కంప్లైంట్ ఇస్తే మీరు ఇవ్వద్దంటే మేము సుమోటోగా చేస్తాం, మేమే చూసినాం కాబట్టి మేమే కేసు ఫైల్ చేస్తామంటారు. కానీ చూసి చెప్పేది మనం. మీరు చూడొచ్చు బోయిగూడ స్లాటర్ హౌస్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మేము స్పెషల్గా కంప్లైంట్ ఇచ్చినాము. మేము ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ చేయలేదు ఎక్కడ కూడా. సరే జిహెచ్ఎంసీ వెటరన్ ఆఫీసర్ మీద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. మేము హైకోర్టు రిట్ పిటిషన్ ఇచ్చి అది పెండింగ్ ఉంది, నడుస్తుంది. అలా మీరు బహదూర్పుర స్లాటర్ హౌస్ ఉంది ఇంకోటి, అక్కడ విచ్చలవిడిగా డైలీ దాదాపు 300 to 500 కౌస్, బుల్స్ స్లాటర్ అవుతాయి ఇవాళకి హైదరాబాద్లో. ఇంత స్లాటరింగ్ అనేది నాకు తెలిసి పాకిస్తాన్లో కూడా జరిగేది. అంతగానం స్లాటరింగ్ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అక్కడ. మేము ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఎక్కడ కూడా యాక్షన్ లేదు. డైలీ అక్కడి నుంచి అన్ని బీఫ్ షాప్స్కి ఇల్లీగల్గా. ఇప్పుడు పర్మిషన్ ఓవర్ వెటరన్ ఆఫీసర్ సర్టిఫికెట్ ఇవ్వాలి బుల్స్ స్లాటర్ చేయాలంటే, ఏజ్డ్ బుల్స్, కానీ ఒక్క సర్టిఫికెట్ ఉండదు వాళ్ళ దగ్గర.
ఒక సర్టిఫికేట్ ఉండదు. అక్కడి నుంచి మొత్తం ఇల్లీగల్. మొత్తం ఇల్లీగల్. 300 to 500 కౌస్, బుల్స్, బఫెలోస్, బుల్లక్స్ అన్ని స్లాటర్ జరుగుతాయి. జరిగి అన్ని బీఫ్ షాప్లకి సప్లై చేస్తారు. హైదరాబాద్లో దాదాపు నాకు తెలిసి ఒక 500 ఎబో బీఫ్ షాప్స్ ఉంటాయి. 500 ఎబో బీఫ్ షాప్స్ ఉంటాయి. అంత ఇల్లీగల్. వాళ్ళకి పర్మిషన్ జిహెచ్ఎంసీ లైసెన్స్ ఇస్తుంది బీఫ్ సేల్ చేసుకోవడానికి. కానీ అది ఒకవేళ బీఫ్ సేల్ చేయాలన్నా కానీ లోకల్ స్లాటర్ హౌస్ నుంచి సప్లై చేస్తే తీసుకొని వాళ్ళు సేల్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, బీఫ్ షాప్లో వాళ్ళందరూ వాళ్ళ వెనకాల చిన్న చిన్న డైరీలు పెట్టుకుంటారు. వాళ్ళ బీఫ్ షాప్ వెనకాల చిన్న చిన్న డైరీలు పెట్టుకొని లోకల్ మార్కెట్స్లో ఎక్కడైతే క్యాటిల్ మార్కెట్స్ జరుగుతాయి అక్కడి నుంచి వాళ్ళు బై చేసుకొని వచ్చి ఒక వీక్లీ వన్స్ వెళ్తారు, బై చేసుకొని వచ్చేసి మొత్తము ఒక 10 to 15 కౌస్ బుల్స్ తెచ్చుకుంటారు. వాళ్ళ బీఫ్ షాప్ల స్లాటరింగ్ చేసి అమ్మేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పోలీస్ వాళ్ళు రైడ్ చేయడం లేదు ఆ బీఫ్ షాప్ల మీద. వాళ్ళ వెనకాల ఉన్న చిన్న చిన్న డైరీస్ పెట్టుకొని డైలీ 2-3 స్లాటరింగ్ చేస్తారు. అవి పట్టించుకోరు. స్లాటర్ హౌస్ మీద కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ వాళ్ళకి ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళ పరిధి అంటారు. జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమంటారు, ఇది మాకు పోలీస్ ప్రొటెక్షన్ లేదు, మేము ఏం చేయలేదు, మా మీద అటాక్ చేస్తారంటారు. అంటే వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద వేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా రెస్క్యూస్ అనేది లేదు. ఇంకోటి మాకు తెలిసిన విషయం ఏంటంటే పోలీసు జిహెచ్ఎంసీ గవర్నమెంట్ టైఅప్ అయ్యి చేస్తుందని మాకు ఒక ఇన్ఫర్మేషన్. ఏంటంటే స్పెషల్గా మీరు బక్రీద్ అప్పుడు చూడొచ్చు 50,000 ఏబో బుల్స్ స్లాటర్ చేస్తారు మొత్తం కుర్బానీ పేరు మీద. ఫెస్టివల్స్ పేరు మీద కుర్బానీ అనే పేరు మీద స్లాటరింగ్ చేస్తారు. అదంతా అగేన్స్ట్ లా ఇల్లీగల్. ఇళ్లలో స్లాటర్ చేయడం అనేది ఇల్లీగల్. కానీ గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గరుండి మద్దతు తెలిపి మరీ చేసింది కాబట్టి ఇదంతా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. మేము ఎన్నిసార్లు ఫైట్ చేసినా ఉల్టా మా మీద కేసులు ఫైల్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రెస్క్యూస్ లేవు ఇప్పటి వరకు. అలాగే వినోద్ గారు, ఈ బీఫ్ హలీం అంటారా? బీఫ్ హలీం అంటే ఏంటి? బీఫ్ హలీం ఏంటంటే స్పెషల్గా రంజాన్ టైంలో హలీమ్స్ అనేది ప్రతి దగ్గర షాప్స్ పెడుతుంటారు. అయితే మీరు చూడొచ్చండి, ఇప్పుడు అక్కడ స్పెషల్గా ఏంటంటే స్పెషల్ ప్యూర్ గీ బీఫ్ హలీం అని పెడతారు. నేను ఒక దగ్గర చూసిన ప్యూర్ గీ బీఫ్ హలీం అన్నారు. అంటే మనం మానవత్వంతో ఆలోచించాలండి ఒక విషయము. ప్యూర్ గీ అంటే ఏంటంటే గీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కవ్వు నుంచో ఒక బఫెలో నుంచో వస్తుంది ప్యూర్ గీ అనేది. నువ్వు బీఫ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కవ్వు మీట్, బఫెలో మీట్ అనేది బీఫ్. అంటే నీకేం కావాలి? బ్రతుకున్న ఏదైతే ఆవులు ఉంటాయి ఆవు నుంచి వచ్చే పాలు కావాలి, పెరుగు కావాలి, నెయ్యి కావాలి, గీ కావాలి. నెయ్యి అంటే గీ కావాలి నీకు. అంటే అదే పశు శరీరం నుంచి వచ్చే గీ కావాలి. మళ్ళీ అదే ఏదైతే ఆవు ఉంది దాని శరీరం కావాలి, దాని నుంచి వచ్చేది గీ కావాలి నీకు తినడానికి, బ్రతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. మళ్ళీ దాని నుంచి వచ్చే శరీరం కావాలి. ఇది మానవత్వం అండి ఎక్కడన్నా? ఆ విధంగా ఎవరైనా చేయొచ్చా? మనం ఆలోచించాలి. తినేవాళ్ళు కూడా, బీఫ్ తినేవాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే అదే శరీరం నుంచి వచ్చే గీ కావాలి మీకు, అదే శరీరం నుంచి వచ్చే మాంసం కావాలి. ఆ రెండు కలిపి తినేవాళ్ళు రాక్షసులతో సమానం అండి. మీరు హైదరాబాద్లో ప్యూర్ గీ బీఫ్ హలీం అని పెడుతున్నారు. మానవత్వంతో ఆలోచించండి. అదే శరీరం నుంచి గీ కావాలి, అదే శరీరం నుంచి మాంసం కావాలి. అది ప్రభుత్వం కూడా ఆలోచించాలి, చూడాలి ఇది ఏ విధంగా జరుగుతున్నారు అది. ఇంకోటి హలీం పేరు మీద కూడా అండి హైదరాబాద్లో ఈ మటన్ హలీం, చికెన్ హలీం అని పెడతారు. కానీ దాంట్లో మొత్తం ఓన్లీ బీఫే యాడ్ చేస్తున్నారు. దాంట్లో మటన్ పేరు మీద బీఫ్, చిన్న కాఫ్స్, చిన్న దూడల్ని ఇల్లీగల్ స్లాటర్ వేసేసి వాటి మాంసం మెత్తగా ఉంటుందని దాంట్లో వేసేసి దంచిన తర్వాత మొత్తం మెత్తగా అయిపోతుంది. అది మటనా లేకపోతే ఇది ఒక బీఫ్ యొక్క మాంసం అని అర్థం కాదు జనాలకు. పబ్లిక్ ఏమో తినేస్తున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది బీఫ్ అనేది 300 రూపీస్ కేజీ, మేక మాంసం అనేది 1000 రూపీస్ కేజీ. కలిపేస్తారు కాబట్టి వాళ్ళకి ఏంది, వాళ్ళు చీప్ లో అయిపోతుంది కూడా కలిపేస్తారు. కానీ జనాలు ఏమో తినేస్తున్నారు రెగ్యులర్ గా ఏదో హలీం అని చెప్పి. కాబట్టి తినేవాళ్ళు కూడా ఆలోచించాలి, లేకపోతే అనారోగ్యంకు గురవుతారు చాలా వరకు. సార్ మీలాంటి వాళ్ళు ఇప్పుడు స్లాటర్ రోజు పోతుంటే హెల్దీగా ఉన్నాయి అవి వెళ్తుంటే మీరు పట్టేసుకుంటారు, అక్రమంగా రవాణా అవుతుంటే పట్టేసుకుంటారు. ఈ పట్టుబడ్డ వాటిని ఎక్కడికి తరలిస్తారు? మళ్ళీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు పట్టేసుకొని వదిలేయడమా లేకుంటే ఏంటి అసలు దాన్ని? ఇప్పుడు హైదరాబాద్కి నిత్యం రోజు ఒక 1000 నుంచి 1500 ఆవులు, ఎద్దులు స్లాటరింగ్కి వస్తాయి. వివిధ ఇల్లీగల్. ఒక్కొక్క వెహికల్లో 50కి పైగా పశువులను తీసుకొస్తారు. 6 కంటే ఒక దాంట్లో రవాణా చేయదు, 6 కంటే ఎక్కువ. కానీ మీకు ఒడిశా బార్డర్ నుంచి, ఆంధ్ర బార్డర్ల నుంచి, ఆంధ్రలో జరిగే సంతలు, తెలంగాణలో సంతల నుంచి, బహదూర్పుర, హైదరాబాద్ మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్స్ లో డైలీ
1500 పశువులు వస్తాయి. డైలీ 1500 ఆవులు ఎద్దులు స్లాటర్ అవుతాయి హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో. దీంట్లో వచ్చే వాటిలో మేము ఒక్కొక్క వెహికల్ మాకు ఇన్ఫర్మేషన్ కొన్ని ఉంటాయి, కొన్ని మేము డైరెక్ట్ వెళ్తుంటే కనిపిస్తాయి, మేము ఆపుతాం. ఆపిన తర్వాత పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ ఇస్తాం, కేసు ఫైల్ చేసేసి నియర్ బై హైదరాబాద్లో ఏంటంటే ఒక శ్రీ కామధేను గోశాల జియాగూడ అనేది ఒక గోశాల ఉంది. అక్కడ 5,000 ఆవులకు పైగా పెట్టే కెపాసిటీ ఉంది కాబట్టి పంపిస్తున్నాం. కానీ వేరే వేరే జిల్లాల్లో పట్టుకున్నప్పుడు పంపడానికి ప్లేస్ లేక ఇక్కడికే వస్తున్నాయి. కెపాసిటీకి మించి వస్తున్నాయి. గోశాల డైలీ ఒక 50 ఆవులు 50-100 ఆవులు వస్తాయి. నెలకి ఈజీగా మనకి ఎంతైతే 3,000 ఆవులు అవుతాయి. మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఒక దొంగతనం చేయడానికి వెళ్ళిండు, పట్టుకున్నారు పోలీస్ వాళ్ళు. అతను వెహికల్ సీజ్ చేసి ఎక్కడ పెడతారు? పోలీస్ కస్టడీలో పెట్టుకుంటారు వెహికల్. అది పోలీస్ దగ్గర కస్టడీ ఉంటుంది. ఇది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటుంది. ఇవి ఎక్కడ పెట్టుకోవాలి అంటే పోలీస్ వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ కి SPCA ఉంటుందండి, సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్. SPCA అంటే సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అని ఒకటి ఉంది అనమాట. అదేంటంటే దానికి ప్రతి డిస్ట్రిక్ట్ ఒక కమిటీ ఉంటుంది, కలెక్టర్ చైర్మన్ ఉంటారు, యానిమల్ హస్బెండరీ సెక్రటరీ దేనికి సెక్రటరీ ఉంటారు. అట్లా వాళ్ళు కొంతమందికి యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్లకు కూడా ఓ 4 members కి ఇస్తారు. ఒక కమిటీ ప్రొసీజర్ ఉంటుంది. ఆ కమిటీ వేసుకొని వాళ్ళు ఏం చేయాలంటే డిస్ట్రిక్ట్ 5 acres ల్యాండ్ అలాట్ చేసేసి అనిమల్ కేర్ సెంటర్ పెట్టాలి ప్రతి డిస్ట్రిక్ట్ కి. కానీ తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ కూడా లేదు, హైదరాబాద్ లో ఉన్న డిస్ట్రిక్ట్ కూడా లేదు, ఏ డిస్ట్రిక్ట్ కూడా లేదు. లేకపోవడం వల్ల ఈ అనిమల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే అనిమల్ కేర్ సెంటర్స్ అని జిహెచ్ఎంసీ అండర్ లో ఒక 3 షెల్టర్స్ ఉన్నాయి అంతే. కానీ SPCA కింద ఏం లేవు. లేకపోవడం వల్ల పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టుకున్న క్యాటిల్స్ రెస్క్యూ అని జియాగూడ గోశాల అమ్ముతారు. అక్కడ ఓవర్లోడ్ అవుతున్నాయి. ఓవర్లోడ్ అయ్యి అతికి మించి కావడం వల్ల కొన్ని చనిపోవడం జరుగుతుంది. సరే, వాళ్ళు అయినంత వరకు రైతులకి వ్యవసాయం చేసే వాళ్ళకి ఉచితంగా ఆవులు ఇస్తున్నారు, ఇచ్చేంత వరకు ఇస్తున్నారు. కానీ ఇచ్చిన తర్వాత కూడా రెగ్యులర్ నిత్యం ఇది జరుగుతుంది. డైలీ 50,000 to 1 lakh మెయింటెనెన్స్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పట్టుకున్న రెస్క్యూస్ కౌస్ కన్నా కనీసం షెల్టర్ ఇవ్వాలి. షెల్టర్ లేకపోవడం వల్ల కూడా ప్రతి డిస్ట్రిక్ట్కి మినిమం 5 acres ల్యాండ్ పెట్టాలి. పెట్టి అవి అనిమల్ కేర్ సెంటర్ పెట్టి ఆవుల్ని పెట్టవచ్చు, మిగతా ఏమైనా ఎమర్జెన్సీ అనిమల్ రెస్క్యూ అయితే అవి కూడా పెట్టవచ్చు, మెయింటెనెన్స్ చేయొచ్చు. కానీ గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు, దీని విషయంలో ఎటువంటి యాక్షన్ లేదు. వేరే రాష్ట్రాలలో గోసేవకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయని విన్నాను. ఉన్నాయా అండి? మరి మన దగ్గర తెలంగాణలో వివిధ రాష్ట్రాలలో ఏమన్నా గౌసేవ ఆయోగ్ అని, కౌ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పి చాలా వరకు వాటి పేర్లు గౌసేవ ఆయోగ్ అనేది ఒక డిపార్ట్మెంట్. స్పెషల్ గా బోర్డ్స్ కౌ యొక్క వెల్ఫేర్ గురించి ఒక బోర్డ్స్ ఏర్పాట్లు చేసి వాటి గురించి వెల్ఫేర్, కౌస్ గురించి వెల్ఫేర్ ఏ విధంగా, గోశాలలకు ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలి, గ్రాస్ విషయంలో అయినా సరే ఫాడర్ విషయంలో ఏ విధంగా హెల్ప్ చేయాలి, లేకుంటే ఇంట్లో పెంచుకున్న వాళ్ళకి ఆర్థిక సాయం ఎంత చేయాలనేది ఉంది. కానీ మన తెలంగాణలో ఇప్పటి వరకు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఒక స్పెషల్గా ఒక వింగ్ కూడా పెట్టలేదు ఇప్పటికీ. కౌస్ గురించి వెల్ఫేర్ గురించి ఒక వింగ్ కూడా పెట్టలేదు. పెట్టకపోవడం వల్ల అనిమల్ వెల్ఫేర్ ఏదైతే అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వివిధ కార్యక్రమాలు చేయడంలో బిజీ అయిపోయారు, ఆవుల నుంచి పట్టించుకోవడమే మర్చిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్స్లో ఒక గోశాలలో ఒక గోశాల ఫర్ ఎగ్జాంపుల్ 1000 కౌస్ ఉన్నాయి అనుకోండి, పర్ డే పర్ కౌ డైలీ 30 rupees లాగా ఇస్తారు వాళ్ళు. డైలీ 30 rupees లాగా ఇస్తారు. అది 1000 కౌస్ ఉన్నాయి అనుకోండి, మంత్లీ ఎంత అవుతుందో మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తుంటారు. కాబట్టి మెయింటెనెన్స్ ఈజీ అవుతుంటుంది. ఇంకోటి ఫార్మర్స్ కూడా ఎవరైతే ఇండియన్ బ్రీడ్స్ కౌస్ ఉంటే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి 3 ఆవుల వరకు మేమైతే ఇస్తున్నాం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఒక 3 ఆవులు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు దగ్గర 3 ఆవులు ఉన్నాయి అనుకోండి, 3 ఆవులకి 3,000 రూపాయలు ఇస్తారు నెలకి. అప్పుడు ఏంటంటే కనీసం పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు పెంచుకునే వాళ్ళ రైతులకి, వాళ్ళకి బర్డెన్ పడకుండా మీద ఇబ్బంది కాకుండా ఉండడానికి. ఇంకోటి గో ఆధారిత ఉత్పత్తుల విషయంలో కూడా వాళ్ళ కౌ డంగ్ ఎట్లా వాళ్ళ ఫార్మర్స్ నుంచి వీళ్ళు అందరూ విలేజ్ లో ఫార్మర్స్ దగ్గర తీసుకొని వాటితోటి ఏవైతే గో ఆధారిత ఉత్పత్తులు అది గవర్నమెంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు, దాని నుంచి వచ్చే ఆదాయం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. కానీ మన దగ్గర ఎటువంటి హెల్ప్నెస్ అనేది లేదు గవర్నమెంట్ నుండి తెలంగాణలో. ఫార్మర్స్ కు అంత హెల్ప్ లేదు. ఈ కషాయాలు ఇల్లీగల్గా ఎవరైతే స్లాటర్ హౌస్ లో కట్ చేస్తున్నారో వీటి మీద ఏమైనా చట్టాలు ఉన్నాయి? కషాయాల పైన చట్టాలు ఉన్నాయండి, సేమ్ ఉన్నాయి. చట్టాలు ఉండడం ఒక ఎత్తు, అవి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయా? చట్టాలు ఏమున్నాయి, అవి ఇంప్లిమెంటేషన్ ఉన్నాయా లేవా? చట్టాలు ఉన్నాయి. ఎవరైతే కషాయిలు ఉన్నారో రెగ్యులర్ గా స్లాటర్ హౌస్ తీసుకెళ్తారో వాళ్ళ మీద చట్టాలు ఉన్నాయి.
చట్టపరంగా కేసులు ఫైల్ అవుతున్నాయి. ఫైల్ ఏ విధంగా అవుతుందంటే తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ లో ఏమని ఉంటుందంటే ఒకసారి యాక్ట్ ఫైల్ అయింది అనుకోండి, ఫైల్ అయిపోయిన తర్వాత అది ఓన్లీ 6 months ఇంప్రిజన్మెంట్ ఉంది. మన చట్ట ప్రకారం ఏంటంటే 7 years బిలో 7 years ఆర్ 7 years అబోవ్ ఇంప్రిజన్మెంట్ ఉన్న సెక్షన్లకి రిమైండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇమీడియట్ గా. కానీ 6 months ఉండేసరికి రిమైండ్ చేయట్లేదు పోలీస్ వాళ్ళు. పట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్ కేసులు ఫైల్ అవుతున్నాయి, 41 నోటీస్ ఇచ్చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా అండర్స్టాండింగ్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళతో టైప్ అవుతున్నారు, అండర్స్టాండింగ్ వెళ్ళిపోతున్నారు, 41 నోటీస్ ఇచ్చేస్తున్నారు, వదిలేస్తున్నారు. కానీ ఇంకో చట్టం కూడా ఉంది ఏంటంటే హబిచువల్ అఫెండర్స్. 41 నోటీస్ ఏంటంటే వాళ్ళు ఇంకా నోటీస్ ఇచ్చేసి పంపించేస్తారనమాట, స్టేషన్ బెయిల్ లాగా ఇచ్చేసి పంపించేస్తారనమాట. ఇక వీళ్ళని అరెస్ట్ చేయకుండా వదిలేస్తారు. వదిలేయడం వాడు వెళ్ళిపోతాడు, క్యాటిల్ సీజ్ అయ్యి గోశాలకు వస్తే వెహికల్ గురించి పిటిషన్ వేసుకొని వదిలేసుకుంటున్నారు వాళ్ళు. అయితే దీంట్లో వాళ్ళ మీద ఇంకోలాగా కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరైతే కసాయిలు 41 నోటీస్ తీసుకుంటారో వాళ్ళ మీద దాదాపు 50కి పైగా ఎఫ్ఐఆర్లు ఉంటాయి ఒక్కొక్కరి మీద, ఒక్కొక్కరి మీద రెగ్యులర్ గా చేస్తారు. అన్ని ఎఫ్ఐఆర్లు ఎట్లుంటాయి అంటే కోర్టులో కూడా కన్విక్షన్, అంటే తప్పు చేసినామని ఒప్పుకుంటే అడ్మిషన్ అవుతారనమాట. కేసు అయినా 2-3 months కోర్టుకి వెళ్ళి మేము తప్పు చేసినామని ఒప్పుకుంటారు జడ్జి దగ్గర. ఒప్పుకోవడం వల్ల కన్విక్టెడ్ అని వస్తుంది, అంటే అడ్మిషన్ తప్పు ఒప్పుకుని కూడా 1,000-2,000-3,000 వేసుకుని అడ్మిట్ అయ్యి క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత కన్విక్టెడే కదా, 50 cases లో కన్విక్టెడ్ అని, తప్పు చేసిన ఒప్పుకోండి నిజమే, కానీ అదే బేస్ మీద 50 FIRs బేస్ చేసుకుని నువ్వు వాళ్ళని రిమైండ్ చేయొచ్చు. ఎవరిని? ఈ కసాయిలని. అని పోలీస్ వాళ్ళు ఇప్పటి వరకు నేను చూసిన 10-12 నెలలు ఎవరిని కూడా రిమైండ్ చేయలేదు. ఇంకోటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ఫైల్ చేయొచ్చు. పీడీ యాక్ట్ 50 FIRs దాదాపు 4 to 5 FIRs ఉన్నప్పుడే 4 to 5 FIRs ఉన్నప్పుడే వీళ్ళు పీడీ యాక్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు 50 FIRల మీద వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేస్తే నెక్స్ట్ టైం చేయరు కదా. ఇప్పుడు NDPS ఎవరైతే NDPS యాక్ట్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాదాపు 2-3 FIRs అయితేనే పీడీ యాక్ట్ చేసి జైలుకి పంపుతున్నారు. ఇటువంటి వాళ్ళని పంపాలి కదా. కేర్లెస్ ఉండడం వల్లనే ఇంకా చేస్తున్నారు బిజినెస్ వాళ్ళు. గవర్నమెంట్, పోలీసు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ నెగ్లిజెన్స్ వల్లనే ఇదంతా జరుగుతుంది, లేకపోతే ఇంతగానం జరగదు. వినోద్ గారు, మీరు న్యాయవాది, అలాగే గో సంరక్షణ సమితి మెంబర్ ఉన్నారు. ఈ బక్రీద్ సందర్భంగా పోలీస్ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళని పిలిచి ఏదో మీటింగ్ పెట్టారు కదా, ఏంటి సార్ ఆ మీటింగ్ సారాంశం ఏంటి? మొన్న బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఒక మీటింగ్ పెట్టినారు, కోఆర్డినేషన్ మీటింగ్ అని. సరే, మీ యొక్క ఆలోచనలో మాకు తెలియజేస్తే. ఎవరెవరు ఉన్నారు అందులో మీటింగ్ లో గోరక్షకు సంబంధించిన అధికారులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ గారు, అలా మిగతా అన్ని గోరక్ష వీళ్ళున్నారు. ప్రజాప్రతినిధులు అంటే మా గోరక్ష సమితి సంబంధించిన అధికారులు ఉన్నారు. తర్వాత పోలీస్ అధికారులలో పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఉన్నారు, జాయింట్ కమిషనర్. తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్న మొత్తం DCPలు, ACPలు అందరు ఉన్నారు. వర్చువల్ గా అందరు SHOలు పాల్గొన్నారు దీంట్లో, ఈ యొక్క మీటింగ్ లో. ఎవరైతే స్లాటర్ హౌస్ పంపిస్తారు వాళ్ళు ఎవరైనా లేదు, ఇది ఓన్లీ ఫర్ గోరక్షకు సంబంధించిన వాళ్ళ మీటింగ్. ఇది మిగతా ముస్లిమ్స్ కి సపరేట్ మీటింగ్ పెట్టినారు, అది వేరే మీటింగ్ పెట్టినారు. అంటే ఏముంటుంది ఇప్పుడు మీటింగ్ లో ఏం జరిగిందంటే పోలీస్ వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంటంటే బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ ఇల్లీగల్ గా స్లాటర్ జరుగుతుందని మీరు అన్నారు కదా, దానికి సంబంధించిన మీ యొక్క ఆలోచనలు మాకు తెలియజేస్తే చట్టపరంగా ఏమైనా ఉంటే మేము చర్యలు తీసుకుంటామని వీళ్ళు పోలీస్ వాళ్ళు దాని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ మీటింగ్ లో ఏంటంటే కోఆర్డినేషన్ ఏంటంటే మా యొక్క ఉద్దేశం ఏందనేది మేము చెప్పినాం టోటల్ గా. హైదరాబాద్ లో బక్రీద్ సందర్భంగా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నిత్యం 365 days లో ఏం జరుగుతుందని చెప్పిన. దాంట్లో ముఖ్యంగా కొన్ని విషయాలు ఏం చెప్పినామంటే, బక్రీద్ అనగానే ఫ్యాక్ట్స్ చెప్పినాం. మేము కూడా ఫ్యాక్ట్స్ ఏం జరుగుతుందని చెప్పినాం. బక్రీద్ అనగానే 12 months లో 11 months హైదరాబాద్ లో కౌ స్లాటరింగ్ జరుగుతుంది. 1 month అంటే బక్రీద్ బిఫోర్ 1 month నుంచి బక్రీద్ వరకు బుల్ స్లాటరింగ్ జరుగుతుంది, మేల్ బుల్స్ స్లాటరింగ్ జరుగుతుందని చెప్పినాం. అయితే ఈ బుల్స్ కూడా రావడం ఇల్లీగల్ హైదరాబాద్ కి. మీరు మీటింగ్ పెట్టినారు సార్ ఈరోజు, కానీ హైదరాబాద్ కి ఆల్రెడీ కొన్ని వేల బుల్స్ స్లాటరింగ్ వచ్చేసినాయి. చట్ట ప్రకారం అన్ఫిట్ ఫర్ అగ్రికల్చర్, అన్ఫిట్ బ్రీడింగ్ ఉంటే స్లాటర్ చేయాలని ఉంది, కానీ ఇవన్నీ ఏ విధంగా వచ్చినాయని మేము ప్రశ్నించడం జరిగింది. కానీ వారికి మేము ఏమైనా ఉంటే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు దాని విషయంలో. ఇంకా GHMC వాళ్ళు మీరు కోఆర్డినేషన్ లేదు సార్ ఇక్కడ, GHMC వారు స్లాటర్ హౌస్లలో కూడా ఇల్లీగల్గా స్లాటరింగ్ జరుగుతున్న యాక్షన్ లేదు, మీరేమో FIR చేయడం లేదు అన్నప్పుడు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇలా చాలా విషయాలు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ ముస్లిమ్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందంట.
వాళ్ళు కూడా వాళ్ళ చట్ట ప్రకారం మేము పోతామని ఫాలో అవుతామని చెప్పారు. కానీ మాకు తర్వాత మొత్తానికి వాళ్ళ మీటింగ్ మా మీటింగ్ అయిన తర్వాత తెలుసుకోవడం విషయం ఏంటంటే పోలీస్ అండ్ గవర్నమెంట్ అండ్ జిహెచ్ఎంసి అండర్స్టాండింగ్ ఏముందంటే ముస్లిమ్స్ వాళ్ళు బక్రీద్ పేరు మీద బుల్స్ స్లాటరింగ్ చేస్తారు, ఇల్లీగల్గా వాళ్ళు స్లాటరింగ్ చేసుకొని తింటారు, కుర్బానీ చేసుకుంటారు కాబట్టి దాన్ని డిస్టర్బెన్స్ చేయొద్దు, బుల్స్కి మనం పర్మిషన్ ఇచ్చేయాలి అంటే ఇది అండర్స్టాండింగ్ వీళ్ళది. గవర్నమెంట్ అండర్స్టాండింగ్ మాట్లాడి చేసేసినారు. కానీ మేము ఎక్కడైతే పట్టుకొని కేసులు ఫైల్ చేద్దామని మేము ఎక్కడైతే ఉన్నాయని కంప్లైంట్ ఇస్తాం ఎక్కడ కూడా యాక్షన్ లేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అండి, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాని ఫాలో అవ్వాలి వీళ్ళు. కానీ వీళ్ళు పొలిటికల్ డైరెక్షన్స్ ఉన్న వాటిని ఫాలో అవుతారు. దీని వల్లనే కమ్యూనలైజ్డ్ ప్రాబ్లం జరుగుతున్నాయి హైదరాబాద్ లో. ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఒక కావు పోయినా బుల్ పోయినా మనం తెల్ల కనబడుతుంది, ఆవు యొక్క ఆకారం కనబడుతుంది, అది బుల్ అయినా కావు అయినా సేమ్ ఒకలాగానే ఉంటుంది. బుల్ అయినా ఆపుతారు పబ్లిక్. ఆపిన తర్వాత కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఉల్టా పంపించేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు అంటే ఇది బుల్ కదా అని చెప్పి పంపించేస్తారు. మేము అడుగుతే ప్రశ్నకు సమాధానం లేదు పోలీస్ డిపార్ట్మెంట్. అంటే చట్టాన్ని వైలేట్ చేస్తుందంటే రేపు పొద్దున ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం ఇంటర్నేషనల్ ఏదైనా రిపోర్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని మన సివి ఆనంద్ సార్కి ఎన్డీపీఎస్ కేసెస్ మీద దుబాయ్లో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందని ఒక మంచి పేరు వచ్చింది. మరి అదే మీరు అయితే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు ఎన్డీపీఎస్ అంటే గంజాయి స్మగ్లర్స్ ఎవరి మీద, సేమ్ ఈ కౌ స్మగ్లర్స్ మీద కూడా అంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళ మీద సేమ్ మీరు యాక్షన్ తీసుకుంటే ఎందుకు జరుగుతుంది? మీరు తీసుకోకపోవడం వల్లే అది జరుగుతుంది. లేకుంటే అండర్స్టాండింగ్ ఉందని చెప్తే మేము కూడా చట్ట ప్రకారం ఏ విధంగా అదే విధంగా చేస్తాము. ఇక మాకు తెలిసింది ఏంటంటే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రజలకి తెలియజేసి ఉద్యమం చేస్తేనే కాపాడతారు తప్ప లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళైనా జిహెచ్ఎంసీ వల్ల మనం ఒత్తే ప్రయత్నం చేస్తారు. మన బక్రీద్ కూడా చాలా వరకు మన గోరక్షకుల మీద చాలా వరకు ఫాల్స్ కేసులు ఫైల్ చేసినారు పోలీసు వాళ్ళు. మొన్న కేసులో గట్కేసర్లో కూడా కేసు ఇల్లీగల్గా అన్ని 307 కేసులు మన మీద అటెంప్ట్ మర్డర్ కేసులు వేస్తున్నారు. మళ్ళీ ఏం ప్రూఫ్ లేకపోయినా 384 ఎక్స్టార్షన్ డెకాయిటీ మనం ఆపినాము, డబ్బులు కూన్ చేసుకున్నాము, దారి దోపిడీ చేసినాం అని అంటారు. ఆపినప్పుడు దారి దోపిడీ చేసే వాళ్ళైతే పోలీస్కి ఎందుకు కంప్లైంట్ ఇస్తాం, ఎందుకు ఎఫ్ఐఆర్ చేస్తాం, ఇవన్నీ ఎందుకు ఇస్తాం? వాళ్ళ ఆప్షన్ ఏం లేదు. కొట్టకపోయినా సరే భయపడి చేయడానికి గోరక్షకులు ఎక్స్టార్షన్లు డెకాయిటీ కేసులు జైలు పంపినారు. మన బక్రీద్లో కూడా చాలా వరకు మన వాళ్ళ మీద కేసులు అయినాయి తప్ప ఎక్కడ కూడా కసాల మీద కేసులు పెద్ద కేసులు కాలేదు, జైలు పంపలేదు. వేసినా కూడా చిన్న కేసులు వేసి వదిలేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లేదు. మొన్న గట్కేసర్లో కూడా ఒక కేసు అయితే మేము అతను కొంచెం అబ్స్కాండింగ్ వెళ్ళి చేయని తప్పుకి కేసు వేసినందుకు మేము లోవర్ కోర్టు బెయిల్ అయిపోయినా హైకోర్టు బెయిల్ అయినా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. మా గోరక్షకులకి మేము చట్టపరంగా అన్ని విధాలుగా అండగా ఉన్నాము. మేము ఫ్రీ ఆఫ్ సర్వీసు వితౌట్ ఫీజు మేము చేయడానికి రెడీగా ఉన్నాము, ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము అడిగేదంటే ప్రభుత్వాన్ని మేము ఇప్పటికి కోరేదంటే చట్టం ఏముందో చట్టపరంగా మీరు ఫాలో కండి, అయ్యి దాని బేస్గా గోరక్షణ చేయండి. ఎందుకంటే వేరే ప్రభుత్వాలు ఉన్నా నడిపేది హిందువులు అందరికీ గోమాత ఆరాధ్యత గోమాతనే కాబట్టి రక్షించాలి. ఇంకోటి ప్రభుత్వం ఏంటంటే 1977 వచ్చిన చట్టము 2025 వరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఏదైతే 6 నెలలు జైలు శిక్ష ఉన్న చట్టానికి మీరు దాదాపు 10 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ వచ్చే జైలు శిక్ష ఆ విధంగా చట్టం ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్ పట్టుకున్న తర్వాత జైలుకు పోవడం జరుగుతుంది. భయం ఉంటుంది, నెక్స్ట్ టైం చేయరు. ఉత్తరప్రదేశ్లో అయినా మధ్యప్రదేశ్లో అయినా, ఉత్తరప్రదేశ్ మన తెలంగాణ కంటే 4-5 ఇంతల పెద్దది, మన రాష్ట్రాన్ని 4-5 ఇంతలు అంత పెద్దది అనమాట ఉత్తరప్రదేశ్ స్టేట్. అటువంటి స్టేట్ లో యోగి ఆదిత్యనాథ్ గారు కంట్రోల్ చేయడం జరిగింది. అక్కడ ఇల్లీగల్ స్లాటరింగ్ అని లేదు ఇప్పుడు. అదే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తే చాలా బాగుంటుంది. లేకుంటే ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ బక్రీద్ కి కమ్యూనలైజ్డ్ ప్రాబ్లమ్స్ బాగా జరుగుతున్నాయి. అది పోలీస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇది గోరక్షకులే దీన్ని ఈ విధంగా చేస్తున్నారు, అంటే గోరక్షకులే దీన్ని ఈ కమ్యూనలైజ్డ్ ప్రాబ్లం చేయడానికి దారి తీస్తున్నారు అన్నప్పుడు మేమనేది ఏంటంటే మీరు వచ్చే హైదరాబాద్ కి ఎంటర్ అయ్యే బుల్స్ అన్ని మీరు ఆపేస్తే ఇదంతా ఎందుకు జరుగుతుంది హైదరాబాద్ లో? చెక్ పోస్టులు ఉంటాయి కదా సార్, అక్కడ ఏం జరుగుతుంది మరి? జిహెచ్ఎంసీ లిమిట్స్ లో 150 చెక్ పోస్టులు పెట్టారు. 150 చెక్ పోస్టులలో ప్రతి చెక్ పోస్టు నామపూరితమైన చెక్ పోస్టే, అంతే. అక్కడెక్కడ కూడా రెస్క్యూస్ లేవు. 150 చెక్ పోస్ట్ల ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. అక్కడ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు బక్రీద్ లో ఏం చెప్తున్నారు అంటే కౌస్ ఉంటే కేసు చేయండి, బుల్స్ ఉంటే చేయొద్దు అంటారు. కౌస్ ఎట్లా ముస్లిమ్స్ తేరు బక్రీద్ కి, వాళ్ళు బుల్సే తెస్తారు. ఈ బుల్స్ వేస్తే వదిలేస్తారు. మేము చెక్ పోస్ట్ దగ్గర మమ్మల్ని ఉండొద్దు అంటారు. మేము అక్కడ పట్టిస్తే కేసు ఫైల్ చేయరు.
మొత్తం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ, హైదరాబాద్ ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే, కంపెనీలో ప్రాబ్లం అయినా సరే కానీ బుల్స్ తినడానికి దగ్గరుండి సెక్యూరిటీ ఇచ్చి మరి పంపించినారు పోలీస్ డిపార్ట్మెంట్. పంపించేసి స్లాటరింగ్ చేసినారు. మరి ఎక్కడ ఉందంటే చట్టపరంగా ఎక్కడ నడుస్తుంది, చట్టం ఎక్కడ నడుస్తుంది అనేది మేము పోలీస్ డిపార్ట్మెంట్కి అడుగుతున్నాం. సార్ మీరు ఇలాంటి కేసులు ఎన్ని టేకప్ చేశారు మీరు ఇప్పటి వరకు? మేము కేర్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన కేసులు అయితే దాదాపు ఇప్పటికీ ఇప్పుడు మీకు మన ఓన్లీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో, జిహెచ్ఎంసీ లిమిట్స్ తెలంగాణ మొత్తం కాకుండా ఓన్లీ హైదరాబాద్లోనే డైలీ ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. అంటే నెలకి 30 ఎఫ్ఐఆర్లు ఈజీగా అవుతాయి. మేము 30 ఎఫ్ఐఆర్లకు సంబంధించిన కేర్ అండ్ మెయింటెనెన్స్ పిటిషన్లు ఇస్తూనే ఉంటాం కోర్టులలో, రొటీన్గా ఇస్తాం. దీంట్లో ఏంటంటే మేము కొంచెం లా ప్రకారం ఫాలో అవుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా జరిగినప్పుడు మేము యాజ్ పర్ లా కొంచెం టెక్నికల్గా ఏం పని చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 cows మేము రెస్క్యూ చేసినాం అనుకోండి ఈరోజు, ఆ 10 cows గోశాలకు పంపించిన తర్వాత దాని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? గోశాల వాళ్ళు చేయొద్దు కదా. ఆ కేర్ అండ్ మెయింటెనెన్స్ కేస్ ప్రాపర్టీ రూల్స్ ప్రకారం దాని మెయింటెనెన్స్ ఎవరు చేయాలంటే క్యాటిల్ ఓనరు, వెహికల్ ఓనరు, కన్జైనీ ఏజెంట్, అంటే ఆవులు తీసుకొచ్చే యజమాని, డ్రైవరు, ఏజెంట్ అందరు లైబుల్. ఎంత? రోజుకి 200 రూపాయలు గట్టి ఇవ్వాలి. రోజు 200 అంటే 200 × 10 డైలీ 2000 అవుతాయి. మంత్లీ ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. అట్లా ఒక్కొక్క దాంట్లో 50 వస్తాయి, ఒక్కొక్క దాంట్లో 60 వస్తాయి. అట్లా మేము క్యాలిక్యులేషన్స్ వేసి కేర్ అండ్ మెయింటెనెన్స్ పిటిషన్ ఇస్తాం లోవర్ కోర్టులో. వేయడం వల్ల మనకి వేయడం వల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళు బిల్స్ పే చేయాలి. క్యాటిల్స్ ఎట్లా అడగారు? వెహికల్ రిలీజ్ చేయాలంటే బిల్ పే చేయాలి. బిల్ పే చేస్తే కొన్ని ఆర్డర్స్లో 2 lakhs 3 lakhs వస్తాయి. అప్పుడు పేమెంట్ చేయలేనప్పుడు వెహికల్ వదులుకుంటాడు. ఆ వెహికల్ వదులుకున్న వెహికల్ మేము ఆక్షన్ ఇప్పించి గోశాలకు కట్టిస్తాం పైసలు. అట్లా చేయడం వల్ల దాదాపు ఒక 100 vehicles సీజ్ అయినాయి. ఇప్పుడు బిజినెస్ చేయడం కొంచెం తక్కువైంది వాళ్ళది. ఎవరిది? ఈ కసాయిలది. మేము టెక్నికల్గా ఈ విధంగా పని చేస్తున్నాం. ఎందుకంటే ఇటు పోలీసు, జిహెచ్ఎంసీ, గవర్నమెంట్ సపోర్ట్ లేనప్పుడు మేము మా టెక్నికల్గా మేము చట్ట ప్రకారం ఏదైతే ఉందో అది ఫాలో అయ్యి చేస్తున్నాము. అదేవిధంగా మేము దాదాపు ఎవరైతే గోరక్షకుల మీద ఇల్లీగల్ కేసెస్ ఫైల్ చేస్తామో, ఇల్లీగల్ కేసెస్ ఎవరైతే పోలీసు వాళ్ళు ఫైల్ చేస్తారో అవన్నీ హైకోర్టులో మేము బెయిల్స్ అయినా సరే, క్వాష్ పిటిషన్స్ అయినా, లోవర్ కోర్ట్స్లో బెయిల్స్ అయినా, ఆఖరికి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్స్ అయినా మేము చేయడం జరిగింది. దాదాపు 100కు పైగా కేసులు ఇప్పటి వరకు మేము చేయడం జరిగింది మా కార్యకర్తల పైన మీద ఇల్లీగల్గా. గోరక్షణకు కాకుండా గోరక్షణకు ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళందరి ఏమైనా కేసులైనా మీరు వాటిని కూడా మీరే చూసుకుంటున్నారు. ఇటు గోవులకు సంబంధించిన మనుషుల గోరక్షకులు ఎవరైతే చట్టపరంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా, మేమైనా మా సీనియర్ అయినా మా టీం ఫ్రెండ్స్ ఉన్నారో మేమందరం కలిసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము చేయడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ జరిగినా చేస్తున్నాము. రీసెంట్లీ ఏపీలో కూడా మదనపల్లి కోర్టులో కూడా కేర్ అండ్ మెయింటెనెన్స్ కొత్త ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఆర్డర్ ఏపీలో కేర్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన ఫస్ట్ ఆర్డర్ మేమే తీసుకోవడం జరిగింది ఏపీలో, తెలంగాణలో. అదే విధంగా ఏపీలో కూడా రీసెంట్లీ మన జనవరి 1st month అక్కడ కూడా ఆర్డర్ తీసుకోవడం జరిగింది. మదనపల్లి కోర్టు ఏపీలో, మదనపల్లి డిస్ట్రిక్ట్ కోర్టులో. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కొన్ని పిల్స్ వేసాము. ఇవి ఏదైతే కౌ ప్రొటెక్షన్ లాస్ ఏవైతే ఉన్నాయి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ ఉన్నాయి. ఇక అన్ని విధాలుగా మేము ఎక్కడ మాకు అనుకూలంగా ఎక్కడైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ మేము హెల్ప్ చేస్తూ కేసులు లీగల్గా ఫైట్ చేయడం జరుగుతుంది అన్ని చోట్ల. సూపర్ సార్, ధన్యవాదాలు. జై గోమాత.